నమస్తే. కాళేశ్వరంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఎన్డీఎస్ఏ నివేదికపై బారాస వ్యాఖ్యలు తగవు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈనాడు పేపర్లో నేటి వార్త. ఖచ్చితంగా దర్యాప్తు జరపాలి సార్. మీరు కేంద్రంలో ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో, ఏ ఏ స్థాయి వాళ్ళు ఉన్నారో అందరి మీద దర్యాప్తు జరపాలి. కంపల్సరీ వాళ్ళందరినీ లోపలేయాల్సిందే. మీరు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు సరే, మీ దగ్గర తర్వాత వస్తా. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఇక్కడ ఒక వార్త ఉన్నది. అసమర్థత, అవినీతితోనే కాళేశ్వరం కూలింది. లోపాలను బయటపెట్టిన ఎన్డీఎస్ఏ నివేదిక. డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు. పెద్ద మనిషి ఎవరు? కేసీఆర్ గారు తొందర పెట్టింది. ఓకే, నేను పెద్ద మనిషి జోలికైతే వెళ్ళను. మేడిగడ్డ కట్టింది, కూలింది బారాస ఆయంలోనే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సార్, మీరు ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉన్నారు, సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. వీళ్ళందరినీ ఖచ్చితంగా లోపల వేయాల్సిందే సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంటుంది సార్. మీరు ఆనెస్ట్ పర్సను, మీ గురించి తెలిసిన వ్యక్తిగా మీరంటే గౌరవం సార్. ఖచ్చితంగా వీళ్ళందరినీ లోపల వేయాల్సిన బాధ్యత మీది, సెంట్రల్ గవర్నమెంట్ది సార్. అయితే మొన్న ఒక దొంగను అరెస్ట్ చేసిరు. ఏది? హరిరామ్ అని కాళేశ్వరం ఈఎన్సీ ఒక దొంగను అరెస్ట్ చేసిరు. వీళ్ళందరి గురించి మీకు ఇంకా కూడా ఎవిడెన్స్ కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తా. ఎక్కడెక్కడ ఎలాంటి అవినీతి జరిగింది, ఎట్లా జరిగింది, ఏ రూపకంగా జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం నాకు తెలుసు. మీకేమన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తా. ఆ దొంగని అరెస్ట్ చేసిరు కదా, హరిరామును. మంచి పని చేసిరు సార్, అరెస్ట్ చేసిరు. సస్పెండ్ చేసినట్టున్నారు నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే, అధికారులు వీళ్ళతో పాటు రిటైర్డ్ అయిన అధికారులను కూడా జైల్లో వేయాలి సార్, వదిలిపెట్టొద్దు అట్లా. ఖచ్చితంగా రిటైర్డ్ అయ్యి తప్పించుకున్న అధికారులను కూడా కంపల్సరీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా ప్రభుత్వాన్ని. కంపల్సరీ అరెస్టు చేయాలి సార్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను మొత్తం బడ్జెట్ లేకుండా చేసింది ఈ యొక్క అధికారులు. సరే, నేను పొలిటికల్ ఇష్యూస్ పోను, నేను కాంట్రాక్టర్లు, అధికారులు, ఇక పై స్థాయి వాళ్ళ గురించి నేను మాట్లాడు. మీరే చెప్పారు కదా పెద్ద మనిషి అని. ఓకే, ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలో ఇరిగేషన్ శాఖలో మంత్రివర్యులు హరీష్ రావు ఉన్నారు, ఈఎన్సీ మురళీధర్ రావు గారు ఉన్నారు. ఓకే, అప్పుడు మన కాళేశ్వరం సంబంధించింది మొత్తం మన ఇరిగేషన్ సంబంధించిన పనులు అప్పుడే ప్రారంభమైనాయి ఫస్ట్ 5 సంవత్సరాలలో. ఓకేనా సార్? తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఒక ప్రధాన అధికారికి బాధ్యతలు ఒప్పజెప్పారు. ఆ ప్రధాన అధికారి దోచుకున్న ఆస్తులను కూడా మీరు కంపల్సరీ బయటికి తీయాలి సార్. వాళ్ళు ఏ తప్పుడు పత్రాలు చూపెట్టి మీరు తప్పించకపోయినా మీరు కంపల్సరీ అవన్నీ ఆధారాలతోటి కావాలంటే అందరి వాంగ్మూలాలు తీసుకోండి. అవసరమైతే నన్ను కూడా అడగండి, నేను కూడా ఎట్లెట్లా ఏ రకంగా వాళ్ళు దోపిడీ చేసిండ్రు అనేది నేను చెప్తా అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా సార్. అయితే తర్వాత సెకండ్ టర్మ్ కూడా ఆ ప్రధాన అధికారి బాధ్యతలు స్వీకరించిండు. మురళీధర్ రావు గారు రిటైర్ అయినా కానీ ఆయన ఈఎన్సీగా, ఇరిగేషన్ ఈఎన్సీగా ఆయన బాధ్యతల్లో ఉన్నాడు. ఈ దొంగ ఏది మన హరిరామ్ అనే దొంగ, వాడు కాళేశ్వరం ఈఎన్సీ వాడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏ రూపకంగా దోపిడీ చేసిరు అనేది నేను చెప్తాను. మెగా కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మెగా శ్రీనివాస్ రెడ్డి,
వీళ్ళందరి కన్సర్న్లలో ఆఫీసర్లు అనేది మభ్య పెట్టుకోవాలి. వాళ్ళకు ఫలానో తులానో ఏదో ఒక రూపకంగా వాళ్ళకు పైసా రూపకంగా కానీ బంగారం వీళ్ళది ఎట్లుంటుంది తెలుసా? వీళ్ళ కరప్షన్ ఎట్లుంటుంది తెలుసా? గోల్డ్ షాపు ఉంటాయి కదా, గోల్డ్కి సంబంధించిన దగ్గర వాళ్ళు సరే వాళ్ళు ఏ రకంగా అమౌంట్ ఇస్తారో ఎట్లు ఇస్తారో అవన్నీ మీరు దర్యాప్తు చేయాలి. గోల్డ్ రూపకంగా ఇస్తారు. ఆ షాపులో వాళ్ళు అమౌంట్ కొడతారు. వీళ్ళకు అది మొత్తం ఆ ఎవిడెన్స్ అనేటివి వీళ్ళందరికీ ఉంటాయి. మళ్ళీ వీళ్ళు దాన్ని ఎట్లా తప్పించుకోవాలో అదంతా కార్యక్రమం అనేది జరుపుతారు. ఓకే, అది తర్వాత ఇష్యూ. ఇంకొకటి, ఒక ప్రధాన అధికారికి 2 ఎకరాల భూమి ఒక కాంట్రాక్టర్ ఇప్పించిండు. 2 ఎకరాల భూమిలో గోల్ఫ్ కోర్సు వికారాబాద్లో ఒకటి గోల్ఫ్ కోర్సు ఉంటుంది. ఆ గోల్ఫ్ కోర్సులో 2 ఎకరాల భూమి ఒక కాంట్రాక్టర్ ఇప్పిస్తాడు. ఇంకో శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్ భూమి ఇప్పించింది. ఇంకా ఒక కాంట్రాక్టర్ ఏంది, మెగా కృష్ణారెడ్డి భూమి ఇప్పిస్తాడు. ఆ 2 ఎకరాల భూమిలో శ్రీకాంత్ రెడ్డి అని నేను మొన్న చెప్పిన కదా, విల్లా నెంబర్ 19 షేక్పేట్ దగ్గర ఉన్నటువంటి మన హరిరామ్ 2 విల్లాలు ఉన్నాయి. ఒక విల్లాలో హరిరామ్ ఉంటాడు, ఇంకొక విల్లాలో ఆ శ్రీకాంత్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఉంటాడని చెప్పాను కదా. ఆ కాంట్రాక్టర్ ఏమో ఇల్లు కట్టిస్తాడు. ఓకే, వీళ్ళు మొత్తం తెలంగాణ సంబంధించినటువంటి ఆస్తిని మొత్తం వీళ్ళు సగం దోషిరు. వీళ్ళందరినీ ఖచ్చితంగా లోపలేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీకు ఏమైనా డౌట్ కావాలని అనుకుంటే అడగండి. ఏ రకంగా వాళ్ళు ఎట్లాంటి దోపిడీ చేసిరు, ఏ దోపిడీ చేసిరు, ఎట్లా చేసిరు, ఫర్నిచర్తో సహా దోపిడీ చేసిరు. సెక్రటరియట్ కూలగొట్టినప్పుడు సెక్రటరియట్లో ఫర్నిచరు అమర్చాలి కదా, కొత్త సెక్రటరీ వచ్చినప్పుడు. ఆ సెక్రటరియట్లో ఫర్నిచర్ అమర్చి ఇళ్లలో ఫర్నిచర్ వేయించుకున్నారు. ఏది, ఆఫీసర్ల ఇళ్లలో ఫర్నిచరు. దీని బిల్లు అందులో పెట్టుకుంటారు. ఇట్లాంటి కరెక్ట్. ఒకసారి నేను తీన్మార్ మల్లన్న గారికి కూడా తీన్మార్ మల్లన్నకు కూడా వెళ్ళి ఒకసారి కలిసిన. అన్న దగ్గర కూడా వీడియో ఉంటుంది, నేను మాట్లాడినటువంటిది. అన్న రికార్డింగ్ చేసుకున్నాడు. తీన్మార్ మల్లన్న గారికి కలిసి నేను అన్న ఈ కరప్షన్ అనేది ఈ రకంగా ఉందన్న అని చెప్పి నేను తీన్మార్ మల్లన్న గారికి చెప్పిన. అయితే అప్పుడే మల్లన్న గారు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో జైలుకు పోయిన సందర్భంలో ఆ రోజు ముందు రోజు వచ్చిండు. నేను తెల్లారి కలవడం జరిగింది తీన్మార్ మల్లన్న గారిని. మల్లన్న ఇప్పుడు అన్ని కేసులు ఉన్నాయి కదా, తర్వాత మాట్లాడదాం ప్రవీణ్ అని చెప్పి మనకు పంపించడం జరిగింది. ఈ ఎవిడెన్స్ ఏం కావాలన్నా కానీ మా దగ్గర దొరుకుతాయి, తీసుకోండి. హరిరామ్ వేసిరు కదా జైల్లో, ఈ అధికారులకు కూడా భయం పెట్టాలి కంపల్సరీ. వీళ్ళను ఒక్కసారి లోపలేస్తే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని చెప్పి వీళ్ళందరినీ ఈఎన్సీ రేవంత్ రెడ్డి గారు మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. మీరు కూడా చాలాసార్లు ఆ ప్రధాన అధికారి మీద కామెంట్స్ చేయడం జరిగింది. ఓకే, ఇంకొకటి మురళీధర్ రావు ఈఎన్సీ గారిని కూడా మీరు చాలాసార్లు టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. మర్చిపోకండి సార్ అది. ఓకేనా, వీళ్ళు చేసింది ఎటువంటి ఇదంటే ఎంత ఇది ఉందంటే, అదే ప్రధాన అధికారి ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి పద్మావతి మేడం గారిని కోదాడలో అప్పుడు ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో మేడం ఓడిపోవడం జరిగినప్పుడు టీఆర్ఎస్ టైంలో సెకండ్ టర్మ్ మేడం గారు ఓడిపోయినప్పుడు మాకు ఇవి ఎలక్షన్ దీని మీద మాకు డౌట్ ఉందని చెప్పి మేడం ఒక కంప్లైంట్ ఇవ్వనీకి వస్తే అదే ప్రధానాధికారి ఎంతసేపు కూర్చోబెట్టిండో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడం గారిని ఒకసారి మీకు చెప్పిందో లేదో మేడం గారు ఎంతసేపు వెయిట్ చేయించిండో. మేడం బాధపడుకుంటూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యం నేను చూసిన. ఇంకొకటి, కిషన్ రెడ్డి గారు మీరు అంబర్పేటలో ఓడిపోయినప్పుడు మిమ్మల్ని ఆ ప్రధాన అధికారి ఎంతసేపు వెయిట్ చేయించిండు. సరే మీరు మర్చిపోయి ఉండొచ్చు సార్, మాకు గుర్తున్నది. అప్పుడు ఓడిపోయినప్పుడు మాకు డౌట్స్ ఉన్నాయని చెప్పి మీరు ఆ అధికారి దగ్గరికి వచ్చి వెయిట్ చేపిస్తే
దాదాపు 2 గంటల సేపు 3 గంటల సేపు వెయిట్ చేయించి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీరు వెనుదిరిగిపోయినటువంటి సందర్భం మీరు మర్చిపోయారా సార్? ఖచ్చితంగా వీళ్ళందరినీ లోపలేయాల్సిన బాధ్యత మీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలది. మర్చిపోకండి సార్, ఈ దొంగల్ని వదిలిపెట్టకండి సార్, ఓకేనా? నేను చెప్పాల్సి నేను మా న్యూస్ ద్వారా మీకు నివేదిక మీకు రిక్వెస్ట్ చేసేది ఇదే సార్, ఈ దొంగల్ని వదిలిపెట్టకండి. ఈ దొంగల్ని అందరినీ లోపల తోలితే ఇప్పుడున్న వాళ్ళు సరిగ్గా పనిచేస్తారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ లోపల వేయాల్సిందిగా మీ ప్రభుత్వాలని నేను నమస్కరిస్తున్నా సార్.